ఇక్కడే వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడంలో జన సైనికులు కొంత నిబద్ధతతో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి వచ్చి ఇప్పటివరకు కూడా జనసేనని విమర్శించలేదు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు చేశారు. అసలు అన్న అన్న చెల్లెలు మధ్యలో ఏం జరుగుతుందని మీ జనసేన పార్టీ అనుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక సైకో. అతనికి చెల్లి లేదు, తల్లి లేదు, బాబాయ్ లేడు, ఎవరూ లేరు. ఆయన వ్యక్తిగతంగా ఆయన, భారతమ్మ గారు, ఆయన ఉన్న ముగ్గురు నలుగురు రెడ్డిలు బాగుండాలన్న ఉద్దేశంతోటి మొత్తం రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఎవరు అడ్డొచ్చినా సరే ఎవరిని ఊరుకో. ఈరోజు సోషల్ మీడియా చూడండి, సొంత చెల్లెల మీద వ్యక్తిగతంగా దారుణంగా దూషిస్తుంటే కనీసం ఖండన లేదు. ఆవిడ చెబుతున్నారు కూడా, ఏమని, నాకు భద్రత కల్పించండి, నాకు రక్షణ కల్పించండి అని చెప్తున్నా సరే సరైన భద్రత కూడా కల్పించలేదు ఈ అన్న. అంటే ఇతనికి చెల్లి లేదు, తల్లి లేదండి. రాష్ట్రం ప్రజలందరూ అదే చూస్తున్నారు. ఈయనకి అధికార దాహం తప్ప, దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇంక వేరే ధ్యాసే లేని సైకో, ఒక సైకో సీఎం మన జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చూస్తారు ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో నిజంగా మీకు సరిపడా సీట్స్ రాకపోతే ఏం చేస్తారు? ఏంటి, ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేము అధికారంలోకి వచ్చి మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ధోరణి ఏమీ లేదు మా నాయకుల్లో. మా నాయకుల్లో ఒకటే ఆయన చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ప్రజల కోసం మనం ఈరోజు తగ్గుదాం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఎట్టి పరిస్థితుల్లో చీలనేయను, మనం ప్రజలు బాగు కోసం చేస్తున్నాం, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే అయిపోయి ఆ సీట్లో కూర్చోవాలన్నది మాత్రం ఆయన ఉద్దేశం ఏం కాదు. కాకపోతే నెగ్గే సీటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకుంటాను, మీరు జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ తల ఎత్తుకునే స్థాయిలోనే నేను నా పొత్తులు ఉంటాయి కానీ తల దించుకునే స్థాయిలో ఉండదని ఆయన చెప్పడం జరిగింది. అదే జరుగుతుంది కూడా. అదే మరి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని లేదా మీకు? 100% ఉంటుందండి. అందులోనే మాకు తెల్లారితే ఆయనే మాకు పార్టీ అన్న, వ్యక్తిగతంగా కూడా నాకు బిజినెస్ పరంగా కూడా ఆయనే నాకు దైవంతో సమానం. అటువంటి ఆయన్ని మేము అత్యున్నత స్థానంలో చూడాలని మాకు ఉంటుంది. కాకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు గౌరవించవలసిన బాధ్యత మాకు ఉంటుంది. అందుకని ఏదైనా సరే, ఆయన ఏది చేసినా సరే మేము శిరసా వహించి ఆయన అడుగుజాల్లో నడుస్తాం. ఎట్లా ఉంది ప్రస్తుతం? మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది అసలు నిజంగా? ఏదంటే బయట నుంచి, స్టేట్ నుంచి, బయట నుంచి చూసే వాళ్ళందరికీ కూడా గోదావరి జిల్లాలో జనసేన పట్టు ఉంది, జనసేన పట్టు ఉందని చెప్తున్నారు. కానీ నిజంగా పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏవో ఇబ్బంది పెడుతున్నాయి అనేది కొంత తెలుస్తుంది. 100% జనసేన బలం విపరీతంగా ఉందండి. మీరన్నట్టు సంక్షేమ పథకాల మీద చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి, దానివల్ల మన పార్టీ చాలా బాగుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము గ్రౌండ్లోకి వెళ్తుంటే సంక్షేమ పథకాల పేరుతోటి జగన్ ఏ విధంగా దోచుకుంటున్నారో మేము ఎడ్యుకేట్ చేద్దారనుకుంటే వాళ్ళే చెప్తున్నారు. ధరలు పెరిగిపోయాయి, కరెంటు బిల్లు 8 సార్లు పెరిగింది, పెట్రోల్ రేటు అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయి ఎవరికి ఏ విధమైన సాటిస్ఫై లేరు. వాళ్ళు ఇలాగిస్తున్నాడు, ఎక్కువ తీసేసుకుంటున్నాడు. ఆటో వాళ్ళు అదే గోల. ఇదివరకు అన్ని ఫైన్లు లేవండి, మాకు 10,000 15,000 ఇస్తున్నాడు, 25,000 30,000 సంవత్సరం పొడుగు మీద మాకు బడ్డెన్ అయిపోతుంది, ఫైన్లే పడిపోతున్నాయి. ఇది చాలా దారుణం అని వీళ్ళు మాత్రం అనుకుంటున్నారు. అబ్బా మనం చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు, బటన్ నొక్కేస్తున్నాం అది ఇదని. కానీ ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కుతారు రేపు ఎలక్షన్కి ఈయనకి వ్యతిరేకంగా. అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఈయన వాపుకి బలుపుకి తేడాలే తెలియలేనట్టు ఉన్నాడు ఈయన. అదండి. ఎట్లా ఉంది ఓవరాల్గా? నిజంగా కాకినాడ ఎంపీకి కానీ, లేకపోతే మన ఉభయ గోదావరి జిల్లాలో ఇటు భీమవరం అసెంబ్లీ కానీ పవన్ కళ్యాణ్ నిలబడితే ఆ ఇంపాక్ట్ గోదావరి జిల్లాలో ఉంటుందంటారా? 100% ఉంటుంది.
100% ఉంటుంది ఆయన ఎఫెక్ట్ అన్నది. ఎందుకంటే మా పార్టీ అధినాయకుడు వచ్చి మా జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ పోటీ చేస్తే 100% 2 ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇన్ఫెక్ట్ 100% ఉంటుందండి. చాలా బలంగా, అసలే చాలా బలంగా ఉన్నాం, ఇంకా బలం పెరుగుతుందండి. అదే రాజమండ్రి అర్బన్లో అనుశ్రీ సత్యనారాయణ గారు కంటెస్ట్ చేస్తున్నారా లేదా? యాక్చువల్గా మాకు ఉన్న దాన్ని బట్టి ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వస్తుంది. యాక్చువల్గా రాజమండ్రి సిటీలో చాలా బలంగా ఉన్నాం మేము. గతంలోనే పార్టీ కొద్దిగా వీక్గా ఉన్న స్థాయిలోనే నాకు 24,000 ఓట్లు వచ్చాయి. ఎవరికి కూడా ₹1 కూడా మనం ఇవ్వలేదు. దానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే నాకు ఉన్న సర్కిల్ ఏంటి ఏదేదైనా ఆ విధమైనది 24,000 ఊరికనే ఎవరికి కూడా ఓన్లీ ప్రచారం చేసుకుంటూ పోయాం అంతేగాని వేరేది ఏమీ లేదు. ప్రచారం ఖర్చులు అయ్యే తప్పితే మాకు ఏ విధమైనది లేదు. అటువంటప్పుడే మాకు అంత అలాగా 17-18% ఉన్నప్పుడు ఈరోజు పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా బాగా ఆయన ఎప్పుడైతే ఈ కౌలు రైతులకి ఇచ్చారు చూసారా, ఆయన సొంత డబ్బులు 32 కోట్లు. ఏ నాయకుడు కూడా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా లేరు. సొంత డబ్బులు కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇవ్వడానికి ఏ నాయకుడు లేరు. అటువంటి ఉదార స్వభావమైన వ్యక్తి, నిజంగా ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనం బాగుంటాం అని ప్రతి ఒక్కరి గుండెల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయారు. చేసింది కౌలు రైతులకైనా ఇది ప్రతి ఒక్క ప్రజల్లో కూడా గుండెల్లో ఉండిపోయిందండి. అందువల్ల చాలా గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. 100% ఈరోజు జనసేనకు సీట్ ఇచ్చినా నెగ్గుతాం 100%, అందులో తేడా లేదు. కాకపోతే పొత్తు ధర్మంలో లాస్ట్లో వాళ్ళు ఎమ్మెల్యేగా అప్పుడే 30,000 మెజార్టీ వచ్చింది వాళ్ళకి, ఆదిరెడ్డి భవానీ గారికి. అందువల్ల వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము తగ్గైనా సరే మేము టీడీపీని గెలిపి మరీ చూపిస్తామండి. మరి బీసీలంతా కూడా వైసీపీ వైపు ఉన్నారు, బీసీకి ఎక్కువగా సీట్లు ఇస్తున్నారు అని అంటున్నారు కదండి. అండి మీరు చెప్పింది కరెక్టే. నేను బీసీ, నా చాలామంది బీసీ నాయకులు ఉన్నారు మా పార్టీలో. బీసీ అంటే 132 ఉన్నాయి బీసీలు. అండి ఇది వైఎస్ఆర్సీపీ బీసీ ఏంటి? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. బీసీ అంటే వైఎస్ఆర్సీపీ బీసీలు ఏంటి? సెట్టిబల్లి గౌడ, ఇప్పుడు మన రాజమండ్రి సిటీయే తీసుకోండి, ఎమ్మెల్యే గౌడ, ఎంపీ సెట్టిబల్జ, రూరల్ ఏమో సెట్టిబల్జ. చెప్పండి. ఈ విధంగా ఒకే వర్గాన్ని ఆయన చూసుకుంటున్నాడు కానీ మిగతా వర్గాలను ఏం చూసుకుంటలేదు. ఈ వర్గం కూడా ఎందువల్లంటే ఈ మాకు తెలిసిన ఐడియా ప్రకారం ఏంటంటే ఈ వర్గం సెట్టిబల్జీలు కానీ గౌడాలు కానీ చాలామంది టీడీపీకి జనసేనకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. 100% ఈ జిల్లాలో ఏంటి మొత్తం స్టేట్ మొత్తంలో కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో మన కోనసీమలో మీరు గమనించి ఉంటారు, అంబేద్కర్ జిల్లా అయినప్పుడు గొడవలు జరిగాయి. ఆ గొడవలు కానించి అసలు సెట్టిబల్లి కాపులు అన్నది బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉంటున్నారు. అటువంటి కలిసిమెలిసి ఉండడం మన జగన్ గారికి ఇష్టం ఉండదు కదా. అందుకని దురుద్దేశంతో మళ్ళీ వీళ్ళకి కలిసి ఉంటే బాగోదు, విడగొట్టాలి అని రాజకీయంగా ఎత్తుగడ కానీ ప్రజలు నమ్మి పరిస్థితులు లేరు. అందరూ ఒకటే. మీరేదో ఒక కులానికి కాపు కాసినంత మాత్రం నా కులం అంతా మీకు సపోర్ట్ చేస్తుందన్నది తప్పు. ఎందుకంటే ప్రజలు బాగు కోసం ఆలోచించే పార్టీలు టీడీపీ జనసేన పార్టీలు. అందువల్ల ప్రతి ఒక్క వాళ్ళు కూడా బీసీలేంటి, ఎస్సీలేంటి, ఓసీలేంటి అందరూ కూడా ఈ పొత్తుకి స్వాగతిస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా మేము వెళ్తున్నాం కదండి, ప్రజల్లో అసలు చూస్తుంటే బాగా కలిసారమ్మా, ఆ జగన్కి బుద్ధి చెప్పాలమ్మా అని ఆడవాళ్ళు పెద్దోళ్ళు కూడా అంటుంటే నిజంగా చాలా మాకు ఆశ్చర్యం వేస్తుంది. మేమేదో చెప్దామని జగన్ కోసం చెప్తుంటే వాళ్ళే రోజు చెప్తుంటే అది జగన్ పరిస్థితి. అంతేగాని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పితే అసలు ఏ విధమైనది లేదు. బీసీ అన్నది ఏంటో బీసీ ఓకే, 50 కార్పొరేషన్లు ఇచ్చాడు బీసీ, వాళ్ళకి జీతాలు ఇచ్చాడు ఎవరికి? ఆ నాయకులకి. ఆ కులాలు ఏమన్నా బాగుపడ్డాయా?
ఆ కులాలకు ₹1 అయినా ఇచ్చారా నిధులు? ఎవ్వరు అంత గతంలో ఏ ప్రభుత్వం వేయలేదు కదా. ఈయన వేసాడు కదా కార్పొరేషన్లో, అందరిని బాగా గుర్తించాడు కదా. ఒకరికైనా రూపాయి ఇచ్చాడా? నిధులు ఇచ్చాడా? కాపులకి గతంలో కాపులు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు విదేశాల కాలకి చదివించారు. ఈయన ఎవరినైనా చదివించాడా? ఏ ఒక్క బీసీ నాయకులైనా విదేశాలు చదివించారా? ఉన్నది పేరుకే. మన పక్కనే కొవ్వూరు హోమ్ మినిస్టర్ గారు, ఎస్సీ సామాజిక వర్గం. అలాగని ఎస్సీలు అందరూ బాగుపడిపోయారా? పేరుకే ఈయన పదవులు ఇస్తాడు, పాలించేది ఆ 5 రెడ్లే. శర్మిల గారు అన్న చెప్పారు కదా వైఎస్ఆర్ అంటే. ఏం చెప్పారండి? వైవి సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని. అంతే ఏలే. అంతేగాని ఈరోజు బీసీలకి 4 సీట్లు ఇచ్చేసినంత మాత్రాన బీసీలకి ఈయన చేసేది ఏమి ఉండదు. అంత భ్రమ అంతే. ఇప్పుడు ఏం చెప్తారు చివరిగా జనసేనకి ఓటు వేసే వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తారు రేపు పొద్దున మీరు నిజంగా పవర్ షేరింగ్కి వస్తే? జనసేనకు ఓటేసిన వాళ్ళకే కాదండి, టీడీపీ జనసేన పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేస్తారని కూడా ఆలోచించాం. ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించే నాయకుడే శ్రీ పవన్ కళ్యాణ్. వాళ్ళ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల అభివృద్ధి కోసం చేసుకుంటారు. సంక్షేమం మొన్న అన్నారు, సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపం, సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తాం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన డైరెక్ట్గా కూడా చెప్పారు, ఏ ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి, నా సొంత డబ్బులే నేను ఇచ్చి ప్రజలు సేవ చేస్తున్నాను, రేపు మీ అందరూ అధికారం ఇస్తే మీ డబ్బులు, మీరు పన్ను కట్టిన డబ్బులతో నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తాను మీరు గమనించండి అని డైరెక్ట్గా చెప్పారు. అటువంటి మహోన్నత సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తారు. 100% కంటిన్యూ చేస్తాం చెప్పాడు ఆయన. మన మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. మరి ఎక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పట్లేదు? కలిసి మేనిఫెస్టో రూపొందిస్తున్నారు సార్, అన్నీ 100%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు ఇంక వేరే మాట చెప్పినా, రెండు కలిపి ఒకటే నిర్ణయంగా ఉంటాయి. ఇద్దరు ఎవరి మాటలు వాళ్ళు గౌరవించుకొని ముందుకెళ్తారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో చాలా మంది పబ్లిక్, చాలా మంది మహిళలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి వీళ్ళు వస్తే అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి మీరు కరెక్ట్గా చెప్పాలి సార్. 100%. ఎందువల్లంటే మహిళల్లో లేదు, మీరు ఈ మధ్యన మీరు చూస్తలేనట్టుంది, ప్రతి ఫోన్కి ఒక వాయిస్ కాల్ వస్తుంది, అది కూడా జగన్ గారి టోన్ తోటి. నేను మీ జగన్ని మీకు నేను బ్రహ్మాండంగా చూసుకుంటాను, సంక్షేమ పథకాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తున్నాడు ఈయన చేస్తున్నాడు ఈయన. అంతేగాని ప్రజల్లో అదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతకంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈయన ఉన్నాడండి, అమ్మఒడి ఇంట్లో ఒక అమ్మాయికి ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ చెప్పండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తాం, అందరికీ ఇస్తామని చెప్పారు. చూడండి, మీకు సంక్షేమ పథకాలు వాళ్ళ మీద చాలా బాగుంటాయి. ఈరోజు మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారుగా ఉచిత బస్సు ప్రయాణం, ఇద్దరు మేనిఫెస్టోలు ఉన్నాయిగా. చాలా అసలు సంక్షేమ పథకాలు దానికి రెట్టింపు ఉంటాయి. అలాగని అభివృద్ధి ఉంటుంది, దోచుకోవడం ఉండదు ఈ ప్రభుత్వంలో. అది సార్.